దీవునికరమైన ఇల్లుగా మారుతుంది అని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆ యేసు ప్రభు మన ఇంట్లోనికి వస్తే ఎంత బాగుండును. ఎవరైతే ఆహ్వానిస్తారో ఆ యేసు ప్రభు ఆ ఇంట్లోనికి రావటానికి కోరుకున్నారు. ఆ ఇంటి గుమ్మం దగ్గర రాగానే ఆ ఇంట్లో అందరూ ఆహ్వానించుంటారు. రండి సార్, యేసు ప్రభు గారు రండి, దయచేసి రండి, లోనికి రండి అని ఒక కుర్చీరేసి ఉంటారు. మరి ఆ రోజులో టీ కాసి ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకి చేయాల్సిన చిన్న చిన్న మర్యాదలు చేశారు. ఆ ఇంట్లో ప్రభు వచ్చేసరికి ఆ ఇంటి యజమానుడికి, ఆ ఇంటి యజమానురాలకి, ఆ ఆడపిల్లలకి, మగపిల్లలకి ఎంత సంతోషం. నా ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు కపెర్నహూము అనే ఇంట్లోనికి వెళ్ళాడు. ఆ ఇల్లు దీవునికరమైన ఇల్లుగా మారింది. ఆ ఇంట్లో దేవుడు అడుగు పెట్టడం ఎంత పరవశం, ఎంత ఆశీర్వాదం. నెంబర్ 1, యేసు ప్రభు కపెర్నహూము అనే ఇంట్లోనికి వెళ్ళాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం, ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు ఆయన? ఇంట్లోనికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక ఇంట్లోనికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆహ్వానించారు. ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనంలోనే ఆయన వారికి వాక్యము బోధించు, అది 2వ మాట. ఒకటి, ఆ ఇంట్లోనికి వెళ్ళటం నెంబర్ 1. రెండోది, ఆయన ఇంట్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు పిల్లలారు చెప్పండి, కొంచెం నోరు తెరవండి. ఏం చేస్తున్నాడు? వాక్యమును బోధించుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళటానికి గల కారణం ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమును బోధించటం. వాక్యమును బోధిస్తున్నాడు అక్కడ. వాక్ దేవుని యొక్క వాక్, ఆకాశాలు సృష్టింపబడింది. దేవుని యొక్క వాక్యం అంటే వాక్, భూమి నిర్మించబడింది. దేవుని యొక్క వాక్, గ్రహాలు సృష్టింపబడ్డాయి ఆకాశంలో. దేవుని యొక్క వాక్యము పలు విధములైన పర్వతాలు, పలు విధములైన వృక్షాలు సృష్టింపబడ్డాయి. దేవుని యొక్క వాకు ఆయా జాతులుగా ఉంటున్న జంతువులు, పక్షులు ఆయన నోటి మాట ద్వారా సృష్టింపబడ్డాయి. సముద్రాలు సృష్టింపబడ్డాయి. కాలువలు, నదులు ఆయన నోటి మాట ద్వారా సృష్టింపబడ్డాయి. దేవుని నోటి మాటకుంటున్న శక్తి ఏంటంటే అది దేవుని యొక్క వాక్యం అని అన్నారు. ఈ వాక్యం గురించి దావీదు అంటాడు, బాధలలో ఇది నాకేం కలిగించిందండి? నెమ్మది. ఎంత విలువైనదండి, నీ శాసనములు నిర్మలమైనవి అని అంటాడు ఆయన, దావీదు గారు. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దినాలలో, ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తున్న దినాలలో, దేవుని వాక్యం సరిగా లేని ఆ దినాలలో యేసు ప్రభు ఆ కొండ మీద కూర్చొని ఉండగా ప్రజలందరూ తెలుసుకొని తండోలుగా అక్కడికి వెళితే ఆయన కొండ దగ్గర శిష్యులు కూర్చుంటే ప్రభు యొక్క మాట వినటానికి ఆ ప్రాంత ప్రజలు సుమారుగా 5,000 మంది పైన వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే దేవుని యొక్క వాక్యమును వినటానికి వచ్చారు. 3 దినాలు దేవుని యొక్క వాక్యం ధారాళమైన విస్తారంగా మాట్లాడాడు ప్రభు. ఎవరు లేవకుండా సృష్టికర్త అయిన దేవుడు ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వినటానికి ప్రజలు ఎంత ఆకలిగా ఉన్నారు. దాదాపుగా కొద్దిగా గొప్ప ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ క్రైస్తవులే. మనం వాక్యం మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఒక 20-21 సార్లు చదివా నేను కూడా బైబిల్ని. ఇంకా చదువుతూనే ఉన్నాను. నా యొక్క ప్రసంగ
కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత అడపాదడప చూసుకుంటూ 10,000 ప్రసంగాలు చేసి ఉంటాను 20 సంవత్సరాల యొక్క సర్వీసులో. దేవుడు ఆశిస్తే ఇంకా మాట్లాడతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కొద్దిగో గొప్ప వాక్యం బాగా తెలుసు. వాక్యం నీకు తెలుసు. వాక్యం తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. వాక్యం లేక అల్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. బైబుల్ని కొన్ని దేశాల్లో బైబుల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అంటే ఏంటి? దొంగ రవాణా చేయటం. ఆ దేశంలో ఆ ప్రభుత్వాలు దేవుని యొక్క వాక్యాన్ని పబ్లిక్లో చదవటానికి ప్రకటించడానికి అనుమతి లేని దినాలలో ఆ వాక్యాన్ని చెప్పే అనుమతి లేని దినాలు అండర్ గ్రౌండ్ లో వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు వాళ్ళు. అక్కడికి ఒక బైబుల్ అండర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిందంటే ఒక 50 మంది సుమారు ఒక 100 మంది ఉంటారు అక్కడ అండర్ గ్రౌండ్ లో. ఆ న్యూ టెస్ట్మెంట్ రావటంతోనే బైబుల్ చింపేస్తారంట. చింపేసి మనిషికి ఒక పేపరు తీసుకుంటారు. అక్కడ తీసుకొని మరలా ఇంకొక బైబుల్ వచ్చేంత వరకు అదే పేపర్ని 100-200 సార్లు ఇది దేవుని వాక్యం అని చదువుతారంట వాళ్ళు. ఇది వాక్యము అని చదువుతారంట వాళ్ళు. ఇది దేవుని యొక్క వాక్యం అని మరలా మరొక పేపర్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటారంట. ఆ ఏరియాలో ఒక లేడీ, ఒక అమ్మాయి, ఎవరొస్తున్నారు రైల్వే స్టేషన్లోనే మరి ఎవరో ఎట్లా తీసుకొచ్చారు, మొత్తానికి బైబుల్ని స్మగ్లింగ్ చేస్తుందంటే ఒక బైబుల్ ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళాలి అక్కడికి, అండర్ గ్రౌండ్ కాదు, అక్కడికి తీసుకుని వెళ్ళాలి బైబుల్ని. ఇది తీసుకొని వెళ్ళే టైంలో ఆ ఏరియాలో సిఐడీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సివిల్ డ్రెస్సులో ఉంటారు, మామూలుగా పోలీసు డ్రెస్సులో ఉంటారు, సివిల్ డ్రెస్సులో ఉంటారు. వీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడ దేవుని మాటలు చెప్తారా, ఎక్కడ ప్రార్థన చేస్తారా, ఎక్కడ యేసు ప్రభు మాటలు చెప్తారా చూస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉంటారు. ఈ బైబుల్ తీసుకుంటాం. ఈ సిఐడి వారు చూశారు. ఆ అమ్మాయి ఒక మిడ్డీ చేసుకుంది. ఆ మిడ్డీలో ఈ బైబుల్ పెట్టుకుంది. బెల్ట్ ఒకటి సెటప్ చేసుకుంది, అది జారిపోకుండా. ఈ అండర్ గ్రౌండ్ ఉంటున్న స్థలం దగ్గరికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయి శత ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి ఈ బైబుల్ తీసుకుంది. ఆ ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళటానికి నడక ప్రారంభించింది. ఈ అమ్మాయి బైబుల్ తీసుకుంటాం, ఆ మిడ్డీలో పెట్టుకుంటాం. సిఐడి వారు చూశారు. సిఐడి వారు చూస్తూ ఆ అమ్మాయి వెనకాల వెళ్తున్నారు. ఆ అమ్మాయి వెనకాల వెళ్తూ ఈ సిఐడి ఇద్దరు పోలీసులకి ఒక ఐడియా వచ్చింది, ఈ అమ్మాయిని మనం పట్టుకోవద్దు, ఈ అమ్మాయిని పట్టుకోకుండా ఈ అమ్మాయి వెనకాల వెళ్దాం. ఈ అమ్మాయి వెనకాల వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుందో అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళందరూ పట్టుకోవడానికి అవకాశం అవుతుంది అని చెప్తూ వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి వీళ్ళిద్దరు నన్ను ఫాలో అవుతున్నారని కనిపెట్టింది. అంటే వీళ్ళిద్దరికంటే సిఐడి లాగా ఉంది ఈ అమ్మాయి. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఫాలో అవుతుంది. వెనకాల వెళ్తున్నారు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. వీళ్ళు వెనకాల వెళ్తున్నారు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. దగ్గరికి వచ్చేస్తున్నారు సంగతి తెలిసింది. ఒక మురికి కాలువ ఒకటి ఉంది, మురికి కాలువ. ఆ మురికి కాలువలో దిగింది ఆ అమ్మాయి. దిగితే లోనికి వెళ్ళే కొద్దిగా లోతు వస్తుంది. దాంట్లో జలగలు కొన్ని ఉన్నాయి. ఈ కాలుకు ఒక 4, ఆ కాలుకు ఒక 4 పట్టుకున్నాయి. అవి పట్టుకొని పీకుతున్నాయి. ఒకటో దేవుని వాక్యం ఉంది. గుంట్లోకి దిగింది, లోతు అవుతుంది, జలగలు పట్టుకున్నాయి. ఎంత కష్టం అంటే ప్రజలు దేవుని వాక్యం కొరకు ఎంత ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు. నేను మాట్లాడాలి ఇప్పుడు మీకు సూటిగా. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పెట్టుకొని వాక్యం చదవని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దేవుని వాక్యం నీ చేతిలో ఉంటే వాక్యం చదవని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాక్యంలో కల్లాడే ప్రజలు ఎంతో మంది పతనమైపోతుంటే
క్రైస్తవ కుటుంబాలు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉంటున్నారు. నా శ్రమలో నెమ్మది కలిగించింది అని అంటాడు దావీదు మహారాజు. ఏంటండి, ఏం శ్రమ? ఆయనకి సింహాసనం ఉంది, కిరీటం ఉంది, సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సైన్యం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. ఇంకా శ్రమ ఏంటి ఆయనకి? బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. రాజు ఏంటి శ్రమ ఏంటి? అది జీవితం తెలిసినోడికి తెలిసింది. రాజు ఉండి కిరీటం పెట్టుకుంటాం కాదు, జీవితం అంటే తెలుసుకున్న తర్వాత జీవితానికి వాక్యానికి ఉంటున్న లింక్ ఏంటో అర్థం చేసుకుంటారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఇంట్లో యేసు ప్రభు వాక్యం బోధిస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఆ ఇంటి వరకే కాకుండా ఎంత ఆశీర్వాదం. ఎట్లా చెప్పాలి, నేను గమనించినంత వరకు 1990 సంవత్సరం 1990కి ముందు ఉంటున్న ఆహారానికి 1990 తర్వాత ఉంటున్న ఆహారానికి చాలా తేడా కనిపెట్టాను నేను. 90కి ముందు ఒక ఇంట్లో పప్పుచారు వండుతున్నారంటే ఆ రోడ్డు మీద అటు వెళ్తానంటే అమ్మో ఆ తిరగమోత వాసనకి కమ్మటి గాలి వస్తుందంటే అమ్మో ఎక్కడిది పప్పుచారు ఇంత మంచి వాసన వస్తుంది, ఇంత కమ్మగా ఉంది, ఏంట్లో ఈ ఈ ఈ తిరగమాత వేస్తున్నారు అని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు 90కి ముందు. ఇప్పుడు కోడికోళ్ళు ఎంత మసాలా పెట్టిన వాసన రావట్లేదు. మరి అదేంటో ఇప్పుడు ఉంటున్న ఆహారానికి 90కి ముందు ఉంటున్న ఆహారానికి తేడా చెప్తున్నా. యేసు ప్రభు ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యమును బోధించుతుండగా ఆ వాసన ఇంటి ఊరు మొత్తం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా చెప్పారా? చెప్పారండి, చెప్పండి, సరిగ్గా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ. అంటే మీరు హల్లెలూయా చెప్పి మీరు పట్టుకుంటారని నేను గుర్తున్నాను. హల్లెలూయా. రైట్. అట్లాగా యేసు ప్రభు ఆ ఇంట్లో వాక్యం చెప్తుందంటే ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు అని ఆ వాసన ఊరు మొత్తం వెళ్ళిపోయింది. మరి ఇప్పుడుంటున్న ప్రసంగాలకి అప్పుడుంటున్న ప్రసంగాలకి కొంచెం తేడా చెప్పాలి నేను. అది ప్రభు ప్రసంగం, ఇది సద్విశాఖర్ గారి ప్రసంగం. చెప్పాలి మరి. ఆ వాసన అట్లా వెళ్ళింది. ఇప్పుడు మైకులు పెట్టినా కానీ ఎక్కడ ఎవరికి వినపడుతుంది? మాకేమీ లేదండి, ఏం తెలియదు మాకు అంటారు. ఇప్పుడు ఆ రోజులు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే ఆ ఇంట్లో ఉంటున్న వాక్యపు వాసన ఆ ప్రాంత ప్రజలందరి దగ్గరికి వెళ్ళింది. ఎంత వారందరూ యవనస్తులు, స్త్రీలు, ఆడపిల్లలు, పురుషులు ఎవరెవరైతే ఉన్నారో రాగలిగిన వారందరూ ఆ ఇంట్లోకి వచ్చేసారు. బైబిల్లో ఉంది, వాకిటి అయినను స్థలము లేదు అనే మాట ఉంది బైబిల్లో. ఇల్లంతా, గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయింది. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రకటించబడుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. నేను చదువుకుంటున్న దినాల్లో మాకు ఒక టీచర్ ఉండేవాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆయన. వాళ్ళ ఆవిడ మాతో మాట్లాడుతూ ఉండేది. మీరెవరు? నేను పాస్టర్ గారు అబ్బాయినమ్మా. ఇంకా కొంతమంది క్రైస్తవ పిల్లలు కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు. ఆ మేడం గారు, ఆ నిరాలు పాపం బిడ్డ, వాళ్ళ దేవుడికి ఆరాధన చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. అవంటది, నా మనసు బాగనప్పుడల్లా నడిపించున్నాను అని పాట పాడుకుంటాను అయ్యా. ఏంటంటే అనే మాట ఏంటి? నా మనసు బాగనప్పుడల్లా నడిపించున్నాను అని పాట పాడుకుంటే నాకేంటో మైండ్ అంతా రిలీఫ్ అయిపోతుంది, నా గుండె అంతా బరువుకున్నది రిలీఫ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ నడిపించినాను ఉంటున్న వచ్చినలన్నీ అక్కడే లోకాసు వార్తలు పేతురు గారికి ఉంటున్న మాటలు. అది వాక్యం అనే పాటని ఆ ఏబి మాస్టర్ గారు రాస్తే ఆ పాట పాడుకుంటూ ఉంటుంటే ఆ అమ్మాయి, ఆ టీచర్ గారు పాడుకున్న హృదయం అంత తేలిక అవుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం,
ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది నాన్న? ఏం జరుగుతుంది చెప్పండి అండి, ఏం జరుగుతుంది? వాక్యం విస్తారంగా ప్రకటించబడుతుంది. ఆ ఇల్లంతా వాక్యం, దేవుని యొక్క మాటలు ఆ ఇల్లంతా వాక్యంతో నింపబడిపోయింది. వాక్యం అనే వాసన, వాక్యం అనే ఒక దుర్గం, వాక్యం అనే ఒక కట్టడి, శాసనాలు ఆ ఇంట్లో ఎంత గొప్పతనంగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం, ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. అందరూ వచ్చారు. స్పెషల్గా ఒక గెస్ట్ వచ్చాడు అక్కడికి, ఆ ఇంటికాడికి. ఆ గెస్ట్ ఎవరంటే 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఆ ఇంటికి గెస్ట్ ఎవరంటే ఆడే. ప్రతిలాడుకున్నాడు, ఎట్లా ఇచ్చాడు మొత్తానికి. ఆ పక్షవాతం కలిగినోడు కూడా వచ్చాడు. తీసుకొచ్చాడు అక్కడికి. తీసుకొస్తే ఆ ఇంట్లోనికి యేసు ప్రభు రావటం నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యమును బోధించటం. దేవుని యొక్క వాక్యమును బోధించుచుండగా మూడో విషయం ఏంటి తెలుసండి? మూడో విషయం, విశ్వాసము కలిగిన వారికి దేవుని నామానికి స్తోత్రం. ఎన్నో వచ్చిన అది? ఎన్నో విషయం అది? 5వ వచనం అనుకుంటా. యేసు చాలు. దేవుని యొక్క వాక్యం ప్రకటించుండగా ఆ వచ్చిన ప్రజలందరికీ ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఏంటి విశ్వాసం? యేసు ప్రభు మాటలు ఎవరైతే వింటున్నారో వారికి జీవితం మీద ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. ఏంటి ఆ విశ్వాసం? సూసైడ్ చేసుకుని చనిపోవాలి, ఉరి వేసుకుని చచ్చిపోవాలనుకున్నాను, ఇక నేను చనిపోకూడదు. కుటుంబం సరిగా లేదు, నా కుటుంబాన్ని కట్టుకోవాలి అనే విశ్వాసం. వారికి విశ్వాసం అనేది ప్రబలం అవుతుంది. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారు కలిగే మూడో విషయం ఏంటంటే విశ్వాసం కలుగుతుంది. ఏం చెప్పండి నాన్న? విశ్వాసం కలుగుతుంది. గుండె చెదిరిపోయిన వారికి, రోగాలు ఉంటున్న వారికి, జీవిత సమస్యలు సరిగా లేని వారికి జీవితం మీద ఒక కోరిక కలుగుతుంది. అదేంటంటే దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో ఆ విన్న వారికి ఏం కలుగుతుంది నాన్న? ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. మీకు అందరికీ చాలా మందికి తెలుసు, 3 నెలలకు చచ్చిపోతాడు అనే మాట, 3 నెలలకు చచ్చిపోతాడు అనే మాట ఒక డాక్టర్ గారు చెప్పారు. నీ ఊపిరితిత్తులను పాడైపోయినాయి, నువ్వు 3 నెలలకు చచ్చిపోతావు. 3 నెలలకు చచ్చిపోతావు డాక్టర్ గారు చెప్తే ఆ మాట విన్నవాడు ఎట్లా ఉంటుంది? ఇక నేను 3 నెలలకు చచ్చిపోతాను కాబట్టి ఈలోగా నేను దమ్ బిర్యానీ, చేపల ఫ్రై, ఫిష్ కర్రీ, ఎందుకంటే 3 నెలల తర్వాత ఎట్టుగా చచ్చిపోతాను కాబట్టి ఈ లోపల తినాల్సిందంతా అనే ఆలోచన ఉంటుందండి. 3 నెలలు చచ్చిపోతానన్న 3 రోజులు కూడా బ్రతుకుతాడు అనే ఆలోచన ఉంటుంది. డాక్టర్ గారు నువ్వు 3 నెలలకు చనిపోతావు అంటే 3 రోజులు కూడా బ్రతుకుతానో లేనో అనే ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఒక చిన్న పిల్ల ఆయన దగ్గరికి వెళ్ళింది. అంకుల్, ట్రాక్ తీసుకోండి, యేసు ప్రభు మాటలు ఉన్నాయి, మీరు దీన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న పిల్ల చెప్పిన మాట ఆయన పాటించాడు. ఆ ట్రాక్ చదివాడు. ఒక కృత నిబంధన బైబిల్ చదివాడు. చదివిన తర్వాత ప్రార్థన చేయటం కూడా చిన్నపిల్ల నేర్పించింది. 3 నెలలకు చచ్చిపోతానన్నవాడు ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించినాక అతనికి ఏదో ఒక కళ వచ్చింది. ఒక దేవదూత రావటం, ఆ గుండెని చీల్చటం, ఆ ఊపిరితిత్తులను బయటకు లాగటం, నిమ్ము ఒక కాలువలో గుంచటం, అట్లా తీసుకు సెటప్ చేసేయటం. ఆ దోత చెప్తుంది, ఇక నీకు రోగం రాదు, దేవునికి సాక్షిగా ఉండు అని చెప్పింది అందరు. ఈ అబ్బాయి ఆ చిన్నపిల్లతో చెప్తున్నాడు, ఇది నా సంగతి అనేది, నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి అనేది. తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడు, సంఘం ప్రారంభించాడు. ఇప్పుడు సంఘములో 10 లక్షల మంది పైన వస్తున్నారు ఆయన గుడికి. తాంగిచ్చు విశ్వాసం లేని వాడికి, నేను చనిపోతానంటూ అనుకుంటున్న వాడికి దేవుని మాటలు విన్న అతనికి జీవితం మీద కోరిక కలిగింది. విశ్వాసం కలిగింది. యేసు ప్రభు ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యమును బోధించుతుండగా వారికి ఏం కలిగింది చెప్పండి నాన్న?
చెప్పండి ఏం కలిగింది? 3 విషయాలు మాట్లాడాను. ఒకటి, ఆ ఇంట్లోనికి రావటం, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు? వాక్యం బోధిస్తున్నాడు. 3వది, వాక్యం చోటు ఉందో వాళ్ళు కలిగింది ఏంటన్నా? విశ్వాసం కలిగింది.